నేను నమ్మాను కదా, క్యారెక్టర్ని నమ్మాను, డైరెక్టర్ని నమ్మాను, స్క్రిప్ట్ని నమ్మాను. సో ఈ క్యారెక్టర్ చెయ్యాలి అనుకున్నాను, ఈ క్యారెక్టర్ అవసరం ఉంది అనుకున్నాను. నేను ఈవెన్ ఐ వెంట్ త్రూ సత్యమేవ జయతే అమీర్ ఖాన్ షో. అది 2 episodes ఉంటుంది చైల్డ్ అబ్యూజింగ్ మీద. అందులో ఏంటంటే ఓన్లీ అబ్యూజ్ అయిన పిల్లల ఇంటర్వ్యూసే ఉన్నాయి. పాపం ఒక అబ్బాయి 40 years ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ వరకు వాళ్ళ అంకుల్ వాడిని అబ్యూజ్ చేసేవాట. వాళ్ళ మదర్ కూడా వచ్చింది. మా అబ్బాయి చెప్పేవాడు, నమ్మేదాన్ని కాదు నేను, అంకుల్ ఇలా చేస్తున్నారమ్మా, అంకుల్ ఇలా చేస్తే అంకుల్ ఎందుకంటే వాళ్ళ తమ్ముడే కదా, ఆ మదర్ తమ్ముడే కదా, నమ్మేది కాదట, ఈ అబ్బాయినే కొట్టేదట. బట్ లేటర్ ఆన్ తనకు రియలైజ్ అయింది, ఆ మదర్ రియలైజ్ అయ్యి ఆ మదర్ కూడా వచ్చింది ఆ ఇంటర్వ్యూకి. అలా నేను ఒక 10-15 మంది చూసుంటాను. నేను చూస్తే వాళ్ళు ఎలా మాట్లాడతారు, పిల్లలు మా అంకుల్ ఇలా మాట్లాడేవాడు, మా ఇంటి పక్క ఆయన ఇలా మాట్లాడేవాడు అని వాళ్ళు చెప్పారు. సో లవబుల్. ఇప్పుడు మన ఇళ్లలో కూడా ఏంట్రా మరి ఆ పిల్లాన్ని అలా వాడిని అట్లా పిసికేస్తున్నావేంటి అంటాం చూసారా. సో పిసికేస్తున్నావేంటి అంటే వాడు కిడ్తో బిహేవ్ చేసిన దానికంటే ఇంకొంచెం ఎక్కువ చేస్తున్నాడు. సో వాడు మూడ్ వేరేలాగా ఉంది, అది మనం గమనించాలి. కొందరు కావాలని పిల్లలతో ఇష్టం ఉన్నట్టుగా సో అలాంటివి ఎక్కువ ఉంటాయి. మిగతా మామూలుగా ఆడుకోవడానికిను పర్వర్టెడ్స్ ఆడుకోవడానికి తేడా పేరెంట్స్ గమనిస్తూ ఉండాలి. సో నేను ఆ బాధితుల నుంచి బాధించేవాడు ఏమేమి మూమెంట్స్ ఉంటాయి, బిహేవియర్స్ ఉంటాయి, ఎలా మాట్లాడతాడు అని చూసాను. మీతో చంటిది వచ్చిందా చూడండి? చంటిది చెన్నైలో ఏఆర్ రెహమాన్ గారి దగ్గర చూసింది. నాన్న ఏంటి నాన్న వద్దు నాన్న, టూ మచ్ నెగిటివ్ రోల్స్ చేయాలి, ఇదే బీయింగ్ అన్ యాక్ట్రెస్, తను కూడా ఆర్టిస్ట్ కాబట్టి చెయ్యాలి నాన్న, బట్ ఇట్లా ఇలా వద్దు. అయ్యో అసలు ఏం లేదు పెద్ద అందులో. చంటి దగ్గర ఉండడం ఇంకా హ్యాపీగా ఉంది. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, పాట అండ్ మ్యామ్. అవునా? వీళ్ళు ఇన్స్టా వీళ్ళంతా సూపర్. మనం అమ్మాయిలకు చెప్తాం కూడా కదా, ఎవరెవరు ఎలా. మామూలుగా పేరెంట్స్ అందరూ అమ్మాయిలకి ఈ మధ్య చెప్పేస్తున్నారు, ఇక్కడ పట్టుకున్నా జస్ట్ ఎక్కడ అలాంటివన్నీ. అది ఈవెన్ ఇప్పుడు ఏంటంటే మగపిల్లలు కూడా చెప్పాల్సిన పరిస్థితి. అది ఏంటో మరి అంజలి, నాకు అది వాళ్ళు సొసైటీ వల్ల అట్లా పాడైపోతారా, సోషల్ మీడియా వల్ల పాడైపోతున్నారా, లేకపోతే ఫ్రెండ్స్ వల్ల పాడైపోతున్నారా, జెనెటికల్గానే రాంగ్ ఉంటుందా వాళ్ళలో, వాళ్ళని ఎక్కడో గమనించాలి, సొసైటీ కూడా గమనించాలమ్మా. When I read about it, sir, more than 50% of them they are abused when they are young. వాళ్ళే పెద్దదై మళ్ళీ అబ్యూజర్ గా అవుతున్నారు అనేది. నేను చిన్నజీవి స్వామిని అడిగాను, మనిషికి ఒకటే పుట్టుక, ఒకటే చావు, తల్లి అనేది అందరికీ ఒకటే, పుట్టుక అనేది ఒకటే. అయితే మేబీ సిజేరియన్ అయి ఉండొచ్చు, లేదంటే నార్మల్ డెలివరీ, అంతే. చావు అందరికీ ఒకటే. చచ్చిన తర్వాత రకరకాలుగా మన ఏమంటారు సంప్రదాయాల ప్రకారం చావుకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తాం, కానీ చచ్చిపోవడం, ప్రాణం పోవడం అనేది ఒకటే. ఎందుకు ఇన్ని రకాలుగా పుట్టి, ఇన్ని రకాలుగా చచ్చి, ఇన్ని రకాలుగా బతుకుతున్నారు అని అంటే ఆయన దానికి ఒకటి అద్భుతంగా చెప్పారు ఆన్సర్. ఇక గత జన్మ, వాళ్ళు చేసిన కర్మలు, ఇవన్నీ పక్కన పెడితే, ఇది కొంతమంది నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. మన పెళ్ళికి ఒక ముహూర్తం ఉంది, శోభనానికి ఒక ముహూర్తం ఉంది, అలాగే అమ్మాయి ప్యూబర్టీ టైంకి ఒక ముహూర్తం మనం పెట్టి ఏదో మంచి చెడు చేస్తాం, అన్నం పెట్టి అందరినీ పిలిచి అన్నశాంతి చేస్తాం. వీటన్నింటికీ ఒక రీజన్ ఉంది. ఏంటి అని అంటే ఆ ముహూర్త బలం అనేది, నువ్వు ఆ టైంకి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు, నీ మైండ్లో చెత్తంతా పెట్టుకొని నువ్వు ఒక పని చేస్తూ ఉంటే దాని ప్రతిఫలం నీకు ఎలా వస్తుందో తెలుసా అంజలి అని అంటే, ఒక పెళ్ళి తాళి కట్టేటప్పుడు నీ మనసు బాగుండాలి, నీ ఆలోచనలు బాగుండాలి, నువ్వు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు నీ ఆలోచనలు బాగుండాలి, నువ్వు చేసే కర్మ బాగుండాలి. ఇవి ఏవీ కాకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు చూసేసి పాజిటివ్ వైబ్స్ అంటారు. ఇప్పుడు ఇంతకుముందు కూడా గర్భవతిగా ఉన్నప్పుడు శ్రీకృష్ణుడి కథ చదివించేవాళ్ళు, భాగవతం చదివించేవాళ్ళు, రామాయణం చదివించేవాళ్ళు. అవును అని ఎంత ఒక పావు గంట నాకు ఎక్స్ప్లెయిన్ చేశాక నిజంగా చాలా బాగా అనిపించింది. నిజం కదా, మన ఇన్నర్ మైండ్, మన మైండ్ సెట్, మన మనసు, మన బ్రెయిన్ ఎలా ఎంత పీస్ఫుల్గా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది అని. బట్ ఏదైనా ఇప్పుడు మనిషి ఎలా ఎదుగుతాడు అంటే పేరెంటియల్, అకాడమిక్, సోషల్ అండ్ గవర్నమెంట్. ఫస్ట్ పేరెంటియల్ బాధ్యత ఉండాలి మినిమం. ఎలా పెరుగుతున్నారు పిల్లలు, ఇప్పుడు ఆడవాళ్ళని రక్షణగా ఉండండి, జాగ్రత్తగా ఉండడానికి చెప్పే బదులు పేరెంట్స్ మగవాడిని ప్రాపర్గా పెంచాలి కదా. 100% పెంచాలి, నో డౌట్. అందులో ఆడపిల్లల్ని జాగ్రత్తగా ఉండండి అనడం ఏంటి? మగపిల్లల్ని కదా జాగ్రత్తగా పెంచాల్సిన బాధ్యత ఉంది పేరెంట్స్కి. సో పేరెంట్స్ అండ్ అకాడమిక్ ఓన్లీ 98, 99, 97 ఇవేనా మార్క్సేనా? కాదే, కొన్ని ఉన్నాయిగా, ఎథిక్స్ ఉన్నాయి, ఆడపిల్లలతో ఎలా మాట్లాడాలి, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి, సిగ్నల్ పడితే బైక్ ఆపాలి, ఇలాంటి మోరల్ పీరియడ్ ఒక 1 hour ఉండాలి.
ఆ తర్వాత సొసైటీ, ఇంతమంది 10 మంది కలిస్తే ఏంటి ఇంతమంది ఉన్నారు ఇక్కడ అని అడిగేవాళ్ళు. లేదా మనం ఎక్కడికైనా వెళ్ళి టచ్ ఆడుతుంటే నువ్వు పలానా శ్రీరాములు గారు అబ్బాయి కదా, ఇక్కడున్నావేంటి నువ్వు, ఇక్కడేం పని నీకు అని అడిగేవాళ్ళు. నువ్వు సిగరెట్ తాగుతున్నావు కదా చెప్తాను మీ నాన్నకి. సో ఇప్పుడు ఆల్ అపార్ట్మెంట్స్ క్లోజ్డ్, పక్కన మర్డర్ అయినా రేప్ అయినా ఏమి తెలియదు, సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు. అండ్ గవర్నమెంట్ ఈవెన్ 15 మంది ఒక దగ్గర ఉన్నారు, ఈవెన్ ఇప్పుడు పబ్ల ముందు అక్కడ ముందు ఇంత చిన్న ఓకే మళ్ళీ చిన్న డ్రెస్సులు నీ అమ్మాయిని కామెంట్ చేయట్లా, మళ్ళీ నేను అందులోకి వెళ్ళట్లా. బట్ చిన్నప్పుడు కుక్కలు ఉన్నాయి జాగ్రత్త కర్ర తీసుకుని వెళ్ళండి అని. ఇప్పుడు ఇంతకుముందు అది మన మెచ్యూర్ అయినప్పుడు ఇట్లా ఇచ్చేవాళ్ళు జాగ్రత్త, కుక్కలు ఉన్నాయని చెప్పేవాళ్ళ లేదా? కుక్కలే ఉండకూడదు నేను వెళ్తా అంటే రాంగ్. కుక్కలు ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు అవి మగజాతిలోగా ఉన్నాయి కుక్కలు. ఇప్పుడు ఆ కుక్కలకి డ్రగ్స్ తోడయ్యాయి, మందు తోడైంది, పిచ్చి కుక్కలు అయ్యాయి. సో కుక్కలు ఉన్నప్పుడే కర్ర తీసుకెళ్తే పిచ్చి కుక్కలు ఉన్నప్పుడు గన్ తీసుకెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ. అమ్మాయిలు అలాగే. బట్ నేను కుక్కలు ఉన్నా సరే వెళ్తాను అంటే కుదరదబ్బా, ఉన్నాయి సొసైటీలో. ఎగ్జాక్ట్లీ. సో మన జాగ్రత్త మనం ఉంటూనే ఈవెన్ మగపిల్లల్ని కూడా మనం జాగ్రత్తగా పెంచాలి. బియ్యం బస్తాలు అన్నీ ఒకదాని మీద ఒకటి పేర్చి దాని తాడు కట్టి ఇలా లాగుతున్నప్పుడు నేను అనుకున్నా తను సూసైడ్ చేసేసుకుంటుందేమో. దట్స్ ఎగ్జాక్ట్లీ ఐ వాంట్ పీపుల్ టు బిలీవ్. కానీ బిలీవ్ పెట్టినా అనుకున్నా అయ్యో ఎలా చచ్చిపోతుందండి ఏమైంది అని అనుకున్నాను. తీరా వచ్చి డోర్ కొట్టిన తర్వాత తను వస్తే అసలు అన్ఎక్స్పెక్టెడ్ సీన్ లాస్ట్ వన్. అక్కడ అది వదిలేయడం ఏమిటి, ఆ లాకర్ వచ్చి ఆ మనిషి మీద పడ్డం ఏంటి, అన్ఎక్స్పెక్టెడ్ సీన్ అండి అది మాత్రం. అది అయిన తర్వాత అసలు మొత్తం ఇలా అమ్మయ్యా అసలు మంచిగా అని అనిపించింది. అంటే అసలు వాడి చావు అలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఆ సీన్ మీరు ఎక్స్పెక్ట్ చేశారా? మీకు అంటే వాట్ నెక్స్ట్ సీన్ అనేది మ్యామ్ చెప్పారు కదా. కానీ అసలు రియల్గా అంటే చూసేవాడికి ఆ బస్తాలలో ఏంటంటే ఈఎంఐ సూసైడ్ చేసుకుంటుందని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు, అలాగే కనెక్ట్ అవుతారు అల్టిమేట్లీ. కానీ అది ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు. అవునండి. అండ్ ఐ వాంట్ టు కిల్ హిమ్, బట్ యునో ఆ చావు నార్మల్ గా ఉండకూడదు. ఇట్ హ్యాస్ టు సాటిస్ఫై ఆల్ అవర్ యాంగర్ అగైన్స్ దట్ పర్సన్. అండ్ బుద్ధిజావుడు ఇంట్లోనే చంపేస్తున్నాను, కట్టి తీసుకొచ్చి ఇంటికి తీసుకొస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే ఇల్లు కదా అక్కడ. పోనీ తీసుకొచ్చిన తర్వాత నేను అనుకున్నా వాళ్ళంతా వీడి కళ్ళ ముందుకు వస్తారేమో అని అనుకున్నా, అది రాలేదు. సో ఎంత ఎలిగెంట్ గా తీసారంటే ఏ సీను ఎక్స్పెక్ట్ చేయలేరు, ఏం జరుగుతుంది అనేది కనీసం కూడా ఊహకు అందకుండా చేశారు. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అనిపించింది నాకు. గ్లాడ్ యు ఎంజాయ్డ్ ఇట్. అండ్ మోర్ ఓవర్ లాస్ట్ లో మీరు న్యూస్ పేపర్స్ అన్ని చూపించారు. ఎందుకు? రీసెంట్ గా ఇది నేను స్క్రిప్ట్ రాచేయకి స్టార్ట్ అయిన తర్వాత నడిచిన ఇన్సిడెంట్స్. I was thinking like it is not going down. ఈ అబ్యూజెస్ ఆడవాళ్ళకు కానీ మేల్ కిడ్స్ కు కానీ కూడా ఉన్నారా పేపర్ రీసెంట్ గా ఇంటర్వ్యూ చేశారు. సూపర్ వండర్ఫుల్. yes, and I loved hats off to Telangana police which encountered the 4 suspects. There is a controversy against that, but I'm శిక్షలు మీకు ఎంత స్ట్రాంగ్ గా ఉందో అప్పుడే అబ్యూజెస్ ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ తగ్గుతాయి. శిక్షలే లేదు, చెప్పండి ఎందుకు? ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఓన్లీ ఇట్ ఇస్ తెలంగాణ పోలీస్ దట్ టుక్ ఇట్ ఇన్ దేర్ హ్యాండ్స్ అండ్ దే గేవ్ ద బెస్ట్ పనిష్మెంట్ ఫర్ ద సస్పెక్ట్. సో ఐ వాంటెడ్ టు థ్యాంక్ దెమ్, ఐ వాంటెడ్ టు కంగ్రాచులేట్ దెమ్. వెరస్ ఇన్ ETV being a balanced media, we can't do that. But as a director, I wanted to acknowledge their heroic deed. So adi akkada news add chesanandi. And then ee film ayyetappudu chuste Kerala lo they have given death sentence for the person who has abused a child. That was like hats off. Arapulala jarigindi. I wanted to include that. I want people not to be like lenient. అయింది ఎవరో చంపితే చచ్చుతారు, కాకపోతే మనం ఎవరు people will not recognize అని అబ్యూజర్స్ తలయకూడదు. they have to be afraid. మనం దొరికిపోతాం ఈవెన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పోలీస్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద రిలేటివ్స్. ఇలా అవుతుంది, మనకు ట్రాజడీయే మించుతుంది ఇలాంటి విషయాలు చేస్తే అని ఒక లెసన్స్ ఉండాలి. యాజ్ వెల్ యాజ్ హ్యావ్ టు అక్నాలెడ్జ్ ద గవర్నమెంట్ విచ్ ఇస్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. అది రెండు కలిపి పెట్టానండి. యాక్చువల్లీ ఇంత మంచి సినిమా, ఇంత పట్టు ఉన్న స్క్రీన్ ప్లే ఉండాలంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. మీకు చూస్తే అంత పెద్ద ఎక్స్పీరియన్స్ ఏం లేదు. క్రిష్ గారి దగ్గర మీరు అంటే దానికి ఎలా మీరు ఇంత నాలెడ్జ్ని కోపప్ చేయగలిగారు అంటే? ఒకటి లైక్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్ మేకర్ సెడ్ లైక్ I didn't go to film schools, I watched movies.
నేను ఎక్కువ ఫిలిమ్స్ చూసేది అండ్ ఆ ఫిలిమ్స్ నుంచి నేర్చుకునేది. ఆ కే బాలచంద్ర గారు డైలాగ్ కూడా ఉండు ఫిలింలో. సో ద బిగ్గెస్ట్ స్టాల్వర్డ్స్ వాళ్ళు తీసిన ఫిలిమ్స్ చూసి నేర్చుకున్నానండి. అండ్ ఇన్ ద 14 years the kind of directors I traveled with, be it Rajiv Menon sir or Parthiban Radhakrishnan, who's an actor and director in Tamil film industry, he's known for his screenplay. And adi subconsciously, of course, my experience when I work with them, it has entered my mind and it has enhanced my way of writing. And చేసిందేమో ఇంగ్లీష్ లిటరేచర్. సో మనం ఆల్ కంట్రీస్ డ్రామా చదువుతాం మనం, లైక్ ఫ్రమ్ షేక్స్పియర్ టిల్ ఆస్ట్రేలియన్ లిటరేచర్, ఆఫ్రికన్ లిటరేచర్ అన్నీ చదువుతున్నాం. సో అది కూడా నాకు చాలా హెల్ప్ చేసిందండి.